శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీనివాస రామానుజన్ గారిది 137వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. శ్రీనివాస రామానుజన్ మనకి చాలా భారతీయుల్లో ఉండేటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త. ఆయన ఎప్పుడు పుట్టారు అనేది మీకు తెలిసిందే కదా. 22/12/1887 ఆయన జన్మించారు. ఆయన ఎక్కడ పుట్టారు అంటే తమిళనాడులోని ఆర్కాడ్, ఉత్తర ఆర్కాడ్ జిల్లాలోని ఈరోడ్ దానిలో జన్మించారు. వాళ్ళ మదర్ పేరు కోమలమ్మాళ్, అలాగే తండ్రి పేరు కుప్పం శ్రీనివాస్ అయ్యంగార్, కుప్పస్వామి శ్రీనివాస్ అయ్యంగార్. ఈయన మనకి చాలా ఈక్వేషన్స్, ఆయిలర్ రేఖ గురించి కానీ, త్రికోణమితి సిద్ధాంతాల గురించి కానీ, అలాగే నెంబర్స్ గురించి కూడా చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం జరిగింది. దీనిలో మనకి 1729 అనేది మనం రామానుజన్ నెంబర్గా చెప్పుకుంటాం. ఆ రామానుజన్ నెంబర్ స్పెషల్ ఏంటంటే 2 గణాల మొత్తంగా రాయటం. 10³ + 9³ అలాగే 12³ + 1³ రాస్తారు. 2 గణాల మొత్తంగా రాయగలగటం. ఇది శ్రీనివాస రామానుజన్ నెంబర్ అనగానే మనం ఏం చెప్తాం? 1729 అని చెప్తాం. అలాగే ఆయన డేట్ ఆఫ్ బర్త్ మ్యాజిక్ స్క్వేర్ని అనుసరించి మనం చాలా మ్యాజిక్ స్క్వేర్స్ వేయడం జరిగింది. మనకి 22/12 అలాగే అటువైపు ఉందమ్మా, అక్కడ చూడండి 22/12/1887 రామానుజన్ బర్త్డే మ్యాజిక్ స్క్వేర్ ఉంది. ఎల్లో కలర్ చార్ట్ వేసాం చూడండి. అది రామానుజన్ బర్త్డే మ్యాజిక్ స్క్వేర్ అంటే ఏంటంటే ఏ అడ్డు వరుస కూడినా, ఏ నిలువు వరుస కూడినా, కర్ణం కూడినా కూడా మనకేమవుతుంది? ఒక కాన్స్టెంట్ అనేది వస్తుంది. అలాగే మనం ఏం చేసామంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఈ రోజు డేట్ ఎంతమ్మా? 22/12/2024 అయితే దీనికి సంబంధించిన మ్యాజిక్ స్క్వేర్ అంటే ఈ రోజు యొక్క స్పెషల్ ఏంటి? మనకి శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి. ఇప్పుడున్న సంవత్సరం 2024 కాబట్టి అలాగే దాన్ని అనుసరించి మనం వేసినటువంటి మ్యాజిక్ స్క్వేర్. ఇక్కడ కూడా ఎనీ రో అలాగే ఎనీ కాలం ఎనీ డయాగోనల్ ఆల్సో ఏ కాన్స్టెంట్ అనేది మనకి వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే, ఏ సంవత్సరానికైనా సరే మనం ఏం చేయొచ్చు? ఆఖరికి మన బర్త్డేకైనా సరే మనం మ్యాజిక్ స్క్వేర్ ని తయారు చేసుకోవచ్చు. పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందినటువంటి గణిత శాస్త్రవేత్త, భారతదేశపు గొప్ప గణిత మేధావుల్లో ఒకరు. ఆయన సంఖ్యల విశ్లేషణాత్మక సిద్ధాంతానికి గణనీయమైన కృషి చేశారు. ఫిబ్రవరి 28, 1918లో ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన 2వ భారతీయుడిగా, 1918 అక్టోబర్లో ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కారు. 1729 రామానుజన్ కానీ ఈయన అతి చిన్న వయసులో 33 సంవత్సరాల్లోనే మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రామానుజన్ గారు ఏప్రిల్ 26, 1920 మరణించారు.